నైస్. యాక్చువల్లీ ఏంటంటే మీకు కంగ్రాట్స్ చెబుతూ డైరెక్ట్గా ఇందులోకి రావడం జరిగింది. యాక్చువల్లీ ఒక ఇంజనీర్ అయ్యి ఉండి అది కూడా మీకు మంచి జాబ్ వచ్చి ఉండి కూడా ఈ బిజినెస్లోకి రావడానికి గల ప్రధాన కారణం ఎందుకంటే మీ నాన్నగారు ఒక టీచర్గా ఉన్న ఇంట్లో ఐదర్ ఎంప్లాయ్మెంట్ కన్నా వెళ్ళాలి, లేదంటే ఎస్పెషల్లీ శాలరీడ్ పీపుల్గానే ఉండడానికి ఇష్టపడతారు. సో ఈ బిజినెస్లోకి రావడానికి గల ప్రధాన కారణం, అలాగే మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పండి. ఇప్పటికీ నాన్నగారు అంటుంటారు ఇంకా 3 ఏళ్ళు ఉంది ఐఏఎస్ రాయడానికి అని. సో ఇట్లా టిపికల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. వీఆర్ లైక్ మోర్ ఆర్ లెస్ హైదరాబాద్లోనే పుట్టాను నేను. ఒక పెద్ద కంపెనీ, ఒక ఇన్ఫోసిస్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలో జనరల్గా మా ఇంట్లో ఒక 50% పాపులేషన్ అమెరికాలో ఉంటారు. సో జనరల్గా ఇంజనీరింగ్ అయ్యాక ద టిపికల్ థాట్ వాజ్ టు గో టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి జాబ్కి. కానీ 2009-10లో అమెరికా యూనివర్సిటీ అడ్మిట్ వచ్చింది నాకు. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో మాస్టర్స్ అడ్మిషన్ వచ్చినప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ యూనివర్సిటీస్ అమెరికాలో. అప్పుడు ఒకటే థాట్ ఉండే ఏంటంటే వన్ థింగ్ ఇండియాలో ఉండడం ఇష్టం, ఎందుకంటే నాకు ఒకటే ఏంటంటే ఒక 0 దగ్గర ఉన్నది 1 దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ ఆల్రెడీ 1 దగ్గర ఉన్నది 2 దగ్గరికి వెళ్ళడానికి పెద్ద కష్టం కాదండి. సో ఇక్కడ గ్రోత్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి మనకి. సో ఇక్కడ గ్రోత్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఐ థాట్ ఇన్ఫోసిస్లో జాబ్ రావడం వల్ల ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ మూమెంట్ ఫర్ సెలబ్రేషన్. ఎగ్జాక్ట్లీ. అండ్ రిలేటివ్స్ అందరు వచ్చేస్తారు అండ్ ఎవ్రీ వన్ అప్రిషియేట్స్ యూ అండ్ యూఆర్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ పీపుల్ ఇన్ దిస్ జనరేషన్. సంబంధాలు కూడా వస్తుంటాయి. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మాది ఒక జాయింట్ ఫ్యామిలీ ఉండే. ఐఎమ్ ద ఫస్ట్ సన్ ఇన్ దిస్ జనరేషన్ అన్నట్టు. నాన్నగారు వాళ్ళు 4 అన్నదమ్ములు. సో హీఈస్ ద ఎల్డెస్ట్ పర్సన్ అండ్ యు ఆర్ మోర్ ప్యాంపర్డ్. నాకు ఈ జాయింట్ ఫ్యామిలీస్ చాలా ఇష్టం బేసిక్గా, ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కరెక్ట్ ఉంటుంది, రాంగ్ ఉంటుంది, బట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ పీపుల్. చాలామంది నన్ను అడుగుతుంటారు ఎంబీఏ ఎందుకు చేయలేదు మీరు అంటే, మేబీ ఐ విల్ ఆన్సర్ దట్ లేటర్ ఆల్సో. బట్ ఒక జాయింట్ ఫ్యామిలీలో నేర్చుకున్నంత ఎంబీఏలో కూడా నేర్చుకోలేం, ఎందుకంటే డిఫరెంట్ మనస్తత్వాలు కానీ ఒక కామన్ థ్రెడ్ కనెక్ట్ అయి ఉంటుంది. సో మా ఫస్ట్ బాబాయ్ హీజ్ ఇన్ టు బిజినెస్. సో ఆయన చిన్నప్పటి నరేందర్, ఆయన మా నాన్నగారి పేరు రవీందర్. సో హీజ్ ఇప్పుడు ప్రిన్సిపల్, ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ లాగా తను స్టార్ట్ చేసి ఆయన కెరియర్లో కూడా స్టార్టింగ్లో ట్యుటోరియల్ నడిపేవారు. సో చిన్నగా ఉన్నప్పుడు ఐ యూస్ టు గో టు ద ట్యుటోరియల్ అండ్ సిట్. చూస్తే ఆ రెస్పెక్ట్ ఒక బిజినెస్కి అంటే యు ఆర్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్. మనం వెల్త్ క్రియేటర్ అంటాం. జనరల్గా డబ్బులు సంపాదించడం కన్నా మనీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వెల్త్. సో అప్పుడు నేను ఒక ఇన్ఫోసిస్లో జాయిన్ అయినప్పుడు అక్కడ స్టోరీ విన్నప్పుడు కూడా ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. జాయిన్ అయ్యాక ఇట్ హెల్ప్ మీ అ లాట్. నారాయణమూర్తి గారు అంటే కూడా మీకు చాలా ఇష్టమని? చాలా ఇష్టం అండి. అంటే ఆయన కూడా ఒక టిపికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. నారాయణమూర్తి గారు వెన్ హీ వాజ్ డెలివరింగ్ లాట్ ఆఫ్ టాక్స్, మనకి ఇన్ఫోసిస్లో టౌన్ హాల్స్ అని అవుతుంటాయి. ఒకసారి దెర్ వాజ్ ఎ బెస్ట్ పబ్లిక్ స్పీకర్ కాంపిటీషన్ ఉండే. నేను సెలెక్ట్ అయ్యాను దానికి. అప్పుడు అక్కడ టాపిక్ ఇచ్చారు, హూ ఇస్ యువర్ రోల్ మోడల్ అని. నాన్నగారి గురించి మాట్లాడినప్పుడు విన్ అయ్యాక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఒక చిన్న హై టీ లాగా అరేంజ్ చేశారు. సో ఐ వెంట్ టు నారాయణమూర్తి గారు అప్పుడు. అండ్ ఐ సెడ్, సార్ మీ పెద్ద ఫ్యాన్ని నేను అంటే, సార్ అని ఎందుకు అంటున్నావు ఫస్ట్? సార్ నాకేమన్నా క్వీన్ ఇచ్చిందా? నేనేమన్నా సార్ నారాయణమూర్తినా? నన్ను మిస్టర్ మూర్తి అని పిలువాను. అంటే ఒక చిన్న కాలేజ్లో చదువుకొని ఇంజనీరింగ్ చదివి ఒక పెద్ద కంపెనీలో ఒక సముద్రంలో పడినప్పుడు ఒక ఫౌండర్ని కలిసినప్పుడు ఆయన, నువ్వు నన్ను సార్ అనకు, నన్ను మూర్తి అని పిలువు. ఒక 65 ఏళ్ళ మనిషి, ఒక 21 ఇయర్స్, అతని మీ మైండ్లో చాలా ఇంపాక్ట్ పడుతుంది. 2010లో అయింది ఇది. సో అంటే ఒక ఆర్గనైజేషన్ గ్రో చేయడం ఒక 2 లక్షల మంది ఉద్యోగులు అండి ఈరోజు ఇన్ఫోసిస్లో. అప్పుడు 2 లక్షల మందిలో నువ్వు విన్ అయ్యి అక్కడ ఉన్నప్పుడు ఆయన నిన్ను సార్ అనొద్దు అంటే ఒక ఆంటర్ప్రెన్యూర్ వాల్యూ ఎంత ఉంటుంది. అప్పుడు దెన్ ఐ థాట్ 3 years వర్క్ చేశాను. సో 4th yearలో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ సిఎస్ఆర్ యాక్టివిటీ కాల్డ్ క్యాంపస్ కనెక్ట్ అని. సో కాలేజెస్కి వెళ్ళి, రూరల్ కాలేజెస్కి వెళ్ళి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించేవాడిని. అప్పుడు వెళ్తున్నప్పుడు ఇంత స్కోప్ ఉంది మన దగ్గర, నేను కూడా ఇలానే చదువుకున్నాను. సో అలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. అప్పుడు ఇంకా స్టార్ట్అప్, ఆంట్రప్రెన్యూర్, నిజంగా చెప్పాలంటే ఆంట్రప్రెన్యూర్ స్పెల్లింగ్ కూడా సరిగా తెలియదు నాకు. సో అప్పట్లో ఎంటర్ప్రెన్యూర్ అనేవాళ్ళు. సో ఎంటర్ప్రెన్యూర్ అంటే ప్రతి ఒక్కరు ఎంటర్ అయ్యే వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్ అంటారేమో, అంటే బిజినెస్లోకి ఎంటర్ అయితే ఎంటర్ప్రెన్యూర్ అయిపోవచ్చు.
అప్పుడు నాకు ఫస్ట్ టైం ఒకరు చెప్తే స్టార్ట్అప్ అని అన్నారు. ఓకే. అంటే నేను స్టార్ట్అప్ అంటే స్టార్ట్ చేసి ఆపేదా అని అనుకున్నాను. అండ్ తర్వాత తెలిసిన స్టార్ట్ చేసి ఆపేది కాదు, అప్ అంటే పైకి తీసుకెళ్ళాలి బిజినెస్ని. సో అలా ఆల్ దీస్ థింగ్స్ వెన్ ఐ వెంట్ టు కాలేజెస్ ఐ ఫెల్ట్ దర్ ఇస్ అ రియల్ ప్రాబ్లమ్. ఐ ఆల్వేస్ ఫీల్ ఆంటర్ప్రెన్యూర్ అనేవాళ్ళు రియల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం, మనకి ప్రాబ్లమా కాదు, ఆ ప్రాబ్లం చాలా మందికి ప్రాబ్లం ఉందా అనే థాట్ ప్రాసెస్ తోటి ఐ ఎంటర్డ్ బిజినెస్ అండి.